ఇంకోటి ఏంటంటే ఇంత మంచిగా ఉంటే గల్ల కూర్చోబెట్టారు నాయన. ఒక మంట అంత లేస్తాను చెట్టు కింద. ఆడ కూడా చూద్దాం. కాదు కానీ ఇక్కడ ఒకటి ఎట్టుంది ఏసి ఇల్లు చూసినాం, ఇక చూసి ఎన్నిసార్లు చూస్తాలా. కానీ వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో ఆ రోజు మేము వచ్చినప్పుడు కూడా చెట్టు అంతా ఉండే. కానీ ఇక్కడ ఇల్లు కట్టవయ్యా స్వామి అని అన్నాం. కానీ నేనొక బలం వస్తలేదు, చేయాలనే ముగ్గు పోసే అవకాశాలు లేవు. కానీ వీళ్ళు నడతానంటే పిల్లలు నడతానంటే ఇక్కడ పోపిద్దాం అమ్మా. ఇక్కడ పోపిచ్చి ఈడ ఒకటి దాకా పోతే వీళ్ళ మీరన్నా వాళ్ళు ఉండరు, కానీ పిల్లగాళ్ళని ఉంటారు. ఇలా నేను తెలుసు రెండో మూడో ఒకటో ఫస్ట్ ఇక్కడ ముగ్గు పోతాను అంటే వీళ్ళతో అనాలి. ఇక అవి పోయినాయి, తర్వాత వేరే వచ్చినాయి, తర్వాత ఇట్లా రకరకాలు వచ్చేసి. కాబట్టి ఇల్లు అనేది ఎక్కువగా ఇప్పుడు మీరు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇది ఉన్నది. ఆమె పర్పస్ లో మనం వద్దంటానే వీలు లేదా, పర్పస్ చూస్తున్నాం అయ్యో అంటానే తప్ప. కానీ ఈ ఇల్లుకు వెనకట నడిచినాయి. ఇప్పుడు వెనకట ఈ ఇల్లుకు ఎదురుగా వస్తే లేవగానే పడతాండే, ఎదురు వస్తాండే. సరే ఆమెనేమన్నాడు కానీ ఆమె గురించి అని కాదు, ఇల్లుకు ఎదురే కదా. అట్లా దానివల్ల ఇప్పుడు ఈ ఇల్లుకు ఇదే దిశ, ఈ ఇల్లుకు ఏ దిశ. ఆహా ఇప్పుడు ఇది గేట్ వేసినాం స్వామి, ఈ ఇల్లుకు ఇదే దిశ అవుతుంది. తూర్పు దిక్కు దిశ తర్వాత మన మూల ఏం మూల చెప్పే ఈశాన్యం అడిపోయింది. ఇదేం మూల ఇది అదే కదా. ఇప్పుడు ఈడి వరకు మీకు ఆడి వరకే ఉంది ప్లేస్ అనుకుందాం. ఇప్పుడు మీకు ఏమైతే ఆగ్నేయ మూల ఈ ఇంటికి ఈ ఆగ్నేయ మూల మూతేయచ్చా? ఎక్కడన్నా ఉన్నదా మూతేసు? ఇప్పుడు ఇది ఒక గోడ పెట్టుకుంటే నీ ఇల్లు ఎంత దారుణంగా ఉంటది. ఈ ఇల్లుకి ఆగ్నేయ మూల మూత పడుతుంది. చాలా మంది చెప్తారు కానీ మా ఇంట్లో ఇంటలేరు అంటే ఆయన ఇప్పటికైనా మరి మీ వీళ్ళైనా చదువుకుంటారంటే మనం నడిపిద్దాం. ఎంతకన్నా చదువు చేద్దాం. ఏమంటారు గట్ట చెప్పు. తమలపాకు చెట్టు పెట్టినాం మంచిగానే, తమలపాకు చెట్టు మంచిగానే పెట్టినాం ఆగ్నేయ మూలకు. కానీ ఆగ్నేయ మూలకి ఇది బాగానే మన ఇల్లుగా ఇది డైరెక్ట్ వేసేసి అటు పర్పస్ పెద్ద పర్పస్, రెండో పర్పస్, మూడో పర్పస్ ఉంటుంది. అవి క్లాస్ గా లేపాలి. ఇది రూమ్స్ ఉంటది, గుంటం బాగుంటది. ఇలా రూమ్స్ మంచిగా పడతాయి. 4 గదుల 4 గదులు అంటే తక్కువ రూమ్స్ పడతాయి. 3 అయితే సఫిషియెంట్ గా పడుతుంది. లోపల అటాచ్ కూడా పడుతుంది. ఎందుకంటే ప్లేస్ బట్టి ఇప్పుడు ఒకటి 1 by 1 పడుతుంది. ఇప్పుడు ఒకవేళ అట్లా వరుసగా వస్తాయి వచ్చుకుంటూ దీన్ని ముందు ఇట్లా పెంచుతాం. ఇట్లా పెంచినప్పుడు ఏమైందంటే ఇట్లా పెంచినప్పుడు ఏమైందంటే లోపల అటాచ్డ్ అవుతుంది. ఒకటి అటాచ్డ్ లోపల అవుతుంది దాంట్లో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటానంటే మనం ముగ్గుగాంక పర్పస్ పోసినప్పుడు ఆ రూమ్స్ పర్పస్ తెగిన రోజు నీకు డైరెక్ట్ ఇళ్ళనే సఫిషియెంట్ గా లోపల రూమ్స్ యాంగిల్స్ చూసుకొని లోపల మన బాత్రూమ్ లాట్రూమ్స్ అన్ని సెటిల్ చేసుకుంటూ ఈ రూమ్స్ ఇట్లే వస్తాయి. ఎట్లా షెర్రెండు వస్తాయి కరెక్టే. ఇప్పుడు ఆల్రెడీ డిస్మెంటల్ అయిపోతుంది, ఉండదు ఇది ఎత్తది పోతుంది కదా. పోయినప్పుడు పోయేంత సేపు దీన్ని ఏం చేయాలి, టోటల్ ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ ఉంది పచ్చని ఆ చెట్టు, ఆ నుంచి ఇక్కడ గ్రీన్ గట్టి పడేయాలి. ఇటు రావద్దు ఎక్కువ. రావాలంటే మరి అటు పోవాలి కదా, అంటే ఏదో ఒకటి పెట్టాలి దానికి. ఇట్లా ఉక్స్ లెక్క తలిగియాలి, అలా రావాలి. మళ్ళీ కూడా పెట్టాలి. ఇటు సైడ్ వెనక జాగుందని కూడా చెప్పదు. ఇది ఇల్లు లేచేంత వరకు అది లేవనియదు. మరి అది వాయువ్యం కదా, దీన్ని ఏమంటే ఎడిపోతున్నావురా అని అంటది. అసలు ఇది పెద్దోడు, ఇక్కడ ఉండాలి ఇల్లు. పైన గింత ఇల్లు పెట్టుకొని నా పెళ్లి కావట్లేదు, కొడుకులకు కావట్లేదు, నేను ముందుకు పోతలేను, వెనక పోతలేదు అని అంటే నీకు అసలు సైకిల్లో పంక్చర్ అయి ఉన్నది, ఎట్ట పోతుంది బండి అన్నట్టుంటది. లేవగానే మీకు గలవకి ఎదురుకుండే పైన మళ్ళీ ఎత్తు కూడా కట్టారు దీనికన్నా. కర్ణుడు తెలుసుగా, అదే కర్ణుడు తెలుసా మన మహాభారతంలో. కర్ణుడు ఎన్ని శాపాలు, 6 శాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 100 శాపాలు పెట్టుకుని కూర్చున్నట్టు అయింది. ఆ ఇల్లుకి ఎదురుగా అయింది, ఆ గలవకి ఎదురుగా అయింది, ఈ గలవకి ఎదురుగా అయింది. ఇళ్ళకి లేదు ఒక బాట ఉన్నది. ఇక్కడ బ్రహ్మాండంగా ఒకటి వేసుకుంటే మంచిగుండు కదా ఇల్లు. ఇంత చెట్టుకి ఇట్లా తీసేయకుంటేనే చూడాలి, కొమ్మలు గిట్ల తీసేయాలి, కానీ ఈడేసుకోవాలి. చెట్టు ఉండాల్సిందే. పైస్తాను ఒకటి ఏంటంటే నిన్ను
నిన్ను ప్రాంప్ట్ అడిగేది ఏంటంటే ఇప్పుడు రామరెడ్డి ప్రకారంగానైతే తన విధానంలో ఇక నువ్వు ఎన్నేళ్ళు చూడు ఆయన ఇట్లా పోయలేడు, ఆయనకు లేదు. మీ ఇప్పుడు ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఏదో ప్లాన్ చేసుకొని కనుక ఆ వచ్చే అయ్యగారు గీదార మేము ఆ మేస్త్రిలో గీసి బలంతో పోయవలసింది. మీరు పక్కకు ఉండాలి, లేదంటే నువ్వు అన్నప్పుడు రావాలి కొబ్బరికాయ కొట్టి పోవాలి. మీరు బయట వాళ్ళు లెక్క వచ్చి చేసినట్టు చెప్తేనే ఇది అవుతుంది అంతే. ఇది కానీ ఇక్కడ మీకు మేము పోయాలి, మేము ముగ్గు పోతాం అయ్యా, మేము ఇల్లు కడతాం అయ్యా అనే భావన మీకు విధానం లేదు. వాస్తవంగా పెళ్లి అంటారు కానీ పెళ్లి కాగానే రేపు పర్పస్ వస్తారు, 10 రోజులు ఉండాలి, ఏడుంటారు స్వామి. మరి ఎంత రోజులు పెట్టినారు ఇక్కడ? తీసుకున్నావా? అది తీసుకొని ఇక్కడ ఇటు ఇల్లే ఇస్తానని అన్నావు కదా ఆ రోజు కూడా. ఒకటి చెప్పను, నీ పేరు మీద ఇల్లు కట్టే యోగం లేదు, ఈ రామరెడ్డి పేర్ల మీద లేదు. ఇప్పుడు ఆయన పేరు ప్రదీప్ అనే కానీ వీళ్ళ పేరు మీద ఎండ చూసుకొని కట్టుకో. ఆయన పేరు మీద విధానంలో ఉన్న దాంట్లోనే సర్దుకుందాం అంటాడు, వీడు ఉంటే ఇన్నే పడుకుందాం అని కడుకుంటాం. ఇంత జాగా మన ఆగ్నేయ స్థానం, అది నైరుతి స్థానంలో ఇంత జాగా ఉందంటే అది ఇదేంటి, ఈ మధ్యలో కట్టిరా ఇది? ఎంత భలే ఉంది. ఇది ఇది ఎట్లా, ఇది అదే అప్పుడే వేసిరుగా? ఇప్పుడు ఇది ఇది ఇట్లా ఎవరన్నట్టు వీళ్ళ ఏనే ఉంటుందా? మీ పెద్దమ్మ అంటే ఇక్కడనే ఉంటుందా? ఇక్కడనే ఉంటా. ఈ ఇల్లు అదే గాని ఈ ఇల్లు దీనికి పోటీ అయింది కదా చూస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ